జైవి మిత్రులారా, ఇప్పుడు మనం ఇంతకుముందు కొన్ని విషయాల గురించి ఎందుకు పార్టీ పెట్టినాము, బహుజన పార్టీలోకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎందుకు మనం పోలేకపోయినాం అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో విషయానికి వచ్చేదంటే, పార్టీ ఎంతోమంది పెట్టిర్రు, ఫెయిల్ అయ్యారు కదా, మళ్ళీ ఎలా మీరు పార్టీలో సక్సెస్ అవుతారని నమ్మకం మీద పెడుతున్నారు, ఏ నమ్మకం మీద పెడుతున్నారు అనే అంశం మీద గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా నిన్న మాట్లాడిన విషయం ఏంది, బహుజనులకు రాజ్యాధికారము సాధించాలంటే కేవలం బహుజనుల రాజ్యాధికార పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడు పెట్టే పార్టీ ద్వారా మిగతా పార్టీలలో వాళ్ళ యొక్క స్వార్థాల కోసం పెట్టుకున్నట్టుగా మనకు అనిపించింది. అది మాత్రమే మనం చెప్తున్నాం. ఇక వాళ్ళు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకునే అంత సామర్థ్యత లేనట్టుగా మనకు గత ఎన్నికల్లో మనకు కనబడ్డది. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఎంత దూరం అయినా పోతారు తప్ప, బహుజన రాజ్యాధికారం కోసం ఎవరైనా బలమైన నాయకుడు కొట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళ లాభం ఎంత ఉన్నది, ఆ లాభానికి తగ్గట్టుగానే వాళ్ళు చూసుకుంటారు తప్ప కానీ బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది దానికోసం చెప్పడమే తప్ప కానీ వాళ్ళు ఆచరణలో చూంచరు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది బహుజన సమాజ్ పార్టీ అయినా మిగతా పార్టీలు అయినా కానీ బహుజన కోసం కొట్లాడుతున్నాం, మేము బహుజన రాజ్యమే ముఖ్యం అనుకుంటున్న వాళ్ళు అయినా వాళ్ళే ఆ పార్టీ కూడా. కాబట్టి ఇది మనం మాట్లాడుకున్న విషయం. ఇప్పుడు నెక్స్ట్, అసలు ఈ పార్టీలు పెట్టిన వాళ్ళంతా పెద్ద పెద్ద నాయకులంతా విఫలమవుతున్నారు. అంటే సపోజ్ ఎన్టీఆర్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత జేడి లక్ష్మీనారాయణ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు పార్టీ పెట్టి ఫెయిల్ అయినరు. మరి మీకు ఏం లేదు, ఇంట్లో గుంట జాగలేదు, ఇల్లే సరిగ్గా లేదు, మరి అలాంటప్పుడు మీరు ఎలా సక్సెస్ అవుతారని ఈ పార్టీ పెడుతున్నారు. అంటే మనం కాదు, ఇది మన అధ్యక్షుడు సాంబయ్య గారు, జన్ను సాంబయ్య గారు అని ఆయన పెట్టిన, ఆయనకు కూడా ఏం లేదు, మనకేం లేదు. కానీ ఎలా ఇది సక్సెస్ అవుతుంది? అలాంటి వాళ్ళే ఫెయిల్ అయ్యేది కదా. ఇప్పుడు మీరు ఎలా ఇందులో సక్సెస్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు అనేది మీకు అందరికీ, తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ ఒక అనుమానం ఉంటుంది. దానికి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదటగా మనం ఎన్టీఆర్ గారిని చూసుకుందాం. ఎన్టీఆర్ గారు అంటే ఎవరు అని అడిగినప్పుడు టక్కున మనం చెప్పేది ఏంటంటే, ఒక సినిమా హీరో, ఒక మంచి హీరో, ఒక మంచి అన్ని పాత్రలు కరెక్ట్గా చేసి ఒక అత్యంత ఉన్నతమైన పేరును తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే విధంగా ప్రజల్లో నాటకపోయింది. అదే విధంగా ప్రజల్లో ఎవరు అంటే సినిమా హీరో ఎన్టీఆర్ గారే అంటారు, కానీ రాజకీయ నాయకులు మాత్రం ఎవరు కూడా అనరు. కాబట్టి 90కి 99% ఆయన సినిమా హీరోగానే మాత్రమే పేరు తెచ్చుకున్నాడు. అభిమాన నటుడు అని అభిమానులను సంపాదించుకున్నది కేవలం 99% సినిమాల నుంచేలే ఆయన పేరు తెచ్చుకున్నాడు, కానీ రాజకీయంగా సేవ చేసి పేరు తెచ్చుకోలేదు. నెంబర్ 2, చిరంజీవి గారు అన్న కూడా సేమ్ టు సేమ్ 80% సినిమా అభిమానులుగానే తెచ్చుకున్నాడు తప్ప సినిమా నుంచేలే ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒకరేమో ఉద్యోగ రంగం నుంచి ఉద్యోగంలో మంచి పనులు చేసి సేవాభావంతో నుండి ఆ ఉద్యోగంలో ఉన్న పేరు ద్వారా పేరు తెచ్చుకుంటాడు. ఇప్పుడు మన ఐపీఎస్ గారు కానీ ఐఏఎస్ గారు కానీ, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పెట్టిన ఆయన కూడా ఐఏఎస్ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత లోక్సత్తా అనేది కొంచెం పేరు తెచ్చుకున్నాడు. అలా ఒక 5%, 75% 80% మొత్తం ఒక ఐఏఎస్, ఒక ఉద్యోగస్తుడు, ఒక ఆ బ్రాండే ఒక 50% దాకా
తెచ్చుకున్నాడు, ఒక 50% వరకు అదే తెచ్చుకున్నాడు. ఇక జేడి లక్ష్మీనారాయణ కూడా ఉద్యోగరీత్యానే ఆయన పేరు తెచ్చుకున్నాడు తప్ప కానీ రాజకీయంలో పేరు తెచ్చుకోలేదు. అదే పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో చేసిన హీరోగా మాత్రమే ఆయన పేరు తెచ్చుకొని ఆయనకు అభిమానులను సంపాదించుకున్నాడు తప్ప రాజకీయంగా వాళ్ళకు చేయూతనిచ్చో రాజకీయంగా ఒక సాయం చేసో అభిమానులను సంపాదించుకోలేదు. ఇప్పటిదాకా రాజకీయ అభిమానులు మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్కి లేరు. జస్ట్ సినిమా హీరో అభిమానులు మాత్రమే ఉన్నారు ఇప్పటికి కూడా. ఇంకా ఇప్పుడు ఏమన్నా ఆయన ఉప ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా సేవ చేస్తే దాని ద్వారా రాజకీయంగా కూడా ఆయన అభిమానులను సంపాదించుకుంటాడు. సరే, ఇక పోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కొంచెం డిఫరెంట్. ఈయనే సేవాభావం అంటే చదువే మనకు ఉన్నతమైన ఒక స్వేరో యుజాన్ని పెట్టిండు. స్వేరో యుజం ద్వారా పేరు తెచ్చుకున్నాడు. అదే ఉద్యోగరీత్యా కూడా పేరు తెచ్చుకున్నాడు. కానీ రాజకీయంగా మాత్రం పేరు తెచ్చుకోవాలి. రాజకీయంగా ఓ 10 రూపాయలు వేరేటోళ్ళకు ఇచ్చో లేకుంటే ఇంకో రకంగానో ఆయన లేకుంటే ఇంతకుముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో రాజకీయ నాయకులు ఉండి లేకుంటే వాళ్ళ నాన్నో వాళ్ళ ముత్తాతో వాళ్ళ తాతో వాళ్ళు రాజకీయ నాయకులు అయి ఉండి అందులో పేరు తెచ్చుకున్న తర్వాత ఆ అభిమానులే ఈయనకు మారిన చరిత్ర అలాంటిది ఏం లేదు. జస్ట్ ఈయన ఉద్యోగస్తునిగానే పేరు తెచ్చుకున్నాడు 50%. ఆ తర్వాత ఆయన స్వేరో యుజం ద్వారా తెచ్చుకున్నాడు తప్ప రాజకీయంగా తెచ్చుకోలేదు. ఇవి మీరు బాగా గమనించండి. ఇక్కడ మనం ఎందుకు మరి వీళ్ళే ఇంత పెద్ద పేరు తెచ్చుకొని ఇంత కోట్లకు డబ్బులు కొద్ది గొప్ప మనకంటే అయితే బెటర్ క్యాండిడేట్లే కదా. బెటర్ అంటే మనకంటే మాత్రం ఆర్థికంగా ఉన్నోళ్ళు పేరు తెచ్చుకొని ఉన్నోళ్ళు వాళ్ళు అంటే డబ్బు పరంగా ఉన్నారు, కొంచెం పేరు పరంగా ఉన్నారు, ఫేస్ వాల్యూ ఉన్నది. కానీ మనకు ఫేస్ వాల్యూ లేదు, డబ్బు లేదు. తర్వాత ఏ మనకు వాళ్ళంతా ఒక మాట చెప్తే ఒక 100 మంది వినే పరిస్థితి లేదు. అంటే ఒక సంఘం కూడా లేదు, ఒక సేవాభావం కూడా అంటే సేవ అనే ఒక ట్రస్ట్ ఇలాంటివి ఏం మనం పెట్టలేము. కానీ ఎందుకు మనం సక్సెస్ అవుతాం అనుకొని ఈ నమ్మకం మీద పెడుతున్నాం, వాళ్ళు ఎందుకు దాంట్లో ఫెయిల్ అయ్యారు అనే విషయం మనం పరిశీలించినట్టయితే మిత్రులారా ఇక్కడ బాగా ఆలోచించండి. ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి ఈయన తీసుకున్నాడో అధికారాన్ని, తిరిగి మళ్ళీ ఒక్కసారి కూడా మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబం కానీ ఎన్టీఆర్ కూడా రాలే. ఎందుకు ఒకసారి మీరు ఆలోచించండి. కేసీఆర్ ముఖం కూడా బక్కగా, చూడడానికి సినిమా హీరో కాదు, అందగాడు కూడా కాదు. కానీ కేసీఆర్ చూడడానికి కూడా బాగానే ఉన్నాడు, బక్కగా. ఒక జోకర్ ఫస్ట్ చూసినప్పుడు కొత్త 2000 అప్పుడు ఓ జోకర్ లెక్క మనకు అంటే మామూలుగా ఏదో రోడ్ అన్నట్టు కనబడతాడు. ఇక పేరు కూడా వద్దు, మీరు ఆయన బక్క ఉన్నాడు అంటే నువ్వు ఎట్లా మన ఊర్లో పేర్లు కొత్త పేర్లు పెడతాం అలాంటి వ్యక్తి, ఏ ఫేస్ వాల్యూ లేని వ్యక్తి, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. కానీ రాజకీయంలో కేవలం ఒక ప్రాంతానికి 294 ఎమ్మెల్యే స్థానాలలో ఆయన ఒక ప్రాంతానికి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న ఎమ్మెల్యే అంతే. ఆ ఎమ్మెల్యేగా వాళ్ళ ముత్తాతలు కొంత ఉన్నా ఈయన రాజకీయంగానే మళ్ళీ పేరు తెచ్చుకున్నాడు. ఉద్యోగరీత్యా అనే వాళ్ళు తెలియదు. ఎమ్మెల్యే కేసీఆర్ అని మాత్రమే చాలామంది తెలుసు. ఎమ్మెల్యే కంటే ముందు ఏమన్నా చిన్న రాజకీయంగా ఏమన్నా చేసి ఉంటేనే ఎన్టీఆర్ దగ్గరికి పోయి నాకు టికెట్ కావాలని అడగగలిగిండు, ఇయ్యగలిగిండు ఆయన. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకున్న అధికారం రిటర్న్ వీళ్ళు తీసుకోలేకపోయారు, వాళ్ళతో కాలేకపోయింది. వాళ్ళ పెద్ద కొడుకు కూడా ఎన్టీఆర్ పెద్ద కొడుకు కూడా బాగా తిప్పల పడ్డాడు, కానీ రాలే. మరి చంద్రబాబు నాయుడు కూడా ఫేస్ వాల్యూ లేదు, కేవలం ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్ప
ఆయనకు ఫేస్ వాల్యూ తెలియదు, ఫేస్ వాల్యూ జనాల లోపల లేదు, ఇంకేం లేదు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా ఫేస్ వాల్యూ లేదు, కానీ రాజకీయ నాయకుడు, కానీ ముఖ్యమంత్రి అయిండు. ఒక ప్రజల లోపల ఒక గుండెల్లో అతుక్కపోయే మంచి కార్యక్రమాలు చేసిండు. ఇప్పటికి కూడా ఆయన బతుకున్నట్టే లెక్క. ప్రజల లోపల ప్రతి గుండె ఆపరేషన్ అవుతుందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి. పేదోడికి బాగా బలిసినోళ్ళు అంటే వాళ్ళు చేసుకుంటారు, కానీ పేదోడికి జరుగుతుందా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎవడు మర్చిపోడు. మనిషి అన్నోడు ఎవడు మర్చిపోడు వాస్తవంగానైతే. సరే, ఆయన ఏ కమ్యూనిటీ అయినా కానీ మనం యుద్ధం చేసేది వాళ్ళమైనా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం ఒక మంచి ఆయన తీసుకున్నాడు ఆ నిర్ణయాన్ని. అంటే మన మందకృష్ణ గారు పోరాటం వల్ల ఆయన తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఒక గొప్పగా తీసుకోవచ్చు. మనం ప్రభుత్వం చేస్తేనే కదా ప్రజలకు అనేది. పోరాటం చేసినందుకు ఫలితం వచ్చింది. మన మందకృష్ణ గారు ఆయనను ఎవరు మర్చిపోరు, ఈయనను ఎవరు మర్చిపోరు. వీళ్ళిద్దరిని గుండెలో పెట్టుకుంటారు. ఇది మాత్రం పక్క. అది ఏ కులం అన్నా కానీ ఎవరైనా కానీ. పేదోడైతే ఇక ఉన్నోడంటే వాళ్ళు పోయి ప్రైవేట్గానో ఎక్కడో చేసుకుంటారు. కానీ సరే, ఓకే, అది అట్లా ఉంచితే. ఇప్పుడు ఈ విషయానికి వస్తే మనం ఎన్టీఆర్ నుంచి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు అధికారం తీసుకొని ఇప్పటి వరకు వాళ్ళ పెద్ద కొడుకు ఎన్టీఆర్ హరికృష్ణ కూడా ఎంత కొట్లాడినా, బాలకృష్ణ అంతకుముందు ఫైట్ చేసినా, వాళ్ళంతా ఎవరు ఫైట్ చేసినా కానీ ఆ అధికారాన్ని రిటర్న్ తీసుకోలేకపోయారు. మళ్ళీ ఆయన ఫేస్ వాల్యూ కూడా ఎవరికి తెలియదు అన్న విషయం ఇప్పుడు మీకు చెప్పేసిన. కేసీఆర్ వాల్యూ కూడా ఎవరికి తెలియదు, అంటే ఎవరికి తెలియదు. అది చూడడానికి కూడా బాగుండడు. కానీ వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఈ సినీ ఫీల్డ్లో ఉన్న వీళ్ళు ఉద్యోగంలో పేరు తెచ్చుకున్న వాళ్ళను, సినీ ఫీల్డ్లో పేరు తెచ్చుకున్న వాళ్ళు మాత్రం కాలేకపోయారు. ఎందుకు? వీళ్ళకంటే ముందు వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ కంటే ముందు పేరు తెచ్చుకున్న వాళ్ళు చిరంజీవి, పవన్ కళ్యాణ్, జయశంకర్ నారాయణ లాంటి వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. ఈయనకే సీట్ తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు కంటే ముందే జయశంకర్ ఒక ఐఏఎస్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ మంచి పేరున్నాడు, చిరంజీవి కూడా పేరున్నాడు. ఎవరు? ఈయన కంటే, చంద్రబాబు నాయుడు కంటే ముందే. కానీ ఎందుకు రాణించలేకపోయాడు అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, వీళ్ళు జీరో నుంచి వచ్చిండ్రు. జీరో నుంచి వెళ్ళి రాజకీయం అనేది పూర్తిగా దాన్ని నేర్చుకొని, అంటే ప్రజలకు ఏ విధంగా మనం దగ్గర అవ్వాలో, ఏ విధంగా మనం ప్రజలను చైతన్యపరచాలో, ఏ విధంగా ప్రజలకు సేవను అందించాలో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి -0 నుంచి వెళ్ళి వచ్చిన వ్యక్తులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ వీళ్ళకి ఏ బేస్ వాల్యూ తెలియదు. వీళ్ళు సేవ చేసుకుంటూ వచ్చిరు కాబట్టి, చైతన్యం చేసుకుంటూ వచ్చిరు కాబట్టి వీళ్ళని ఢీ కొట్టలేకపోయారు. వీళ్ళు ఓడిపోయినా కానీ, అనేక సార్లు కింద పడ్డా కానీ లేచి మళ్ళీ నడవగలిగారు. కానీ వీళ్ళకు 50% వీళ్ళు ఇక్కడ దాకా పేరు తెచ్చుకున్నాం అని చెప్పిన కదా. ఇప్పుడు నేను 50% పేరు తెచ్చుకున్నాం. ఈడికి వచ్చినాక పార్టీ పెట్టిరు. మళ్ళీ ఈడికి వచ్చినాక వీళ్ళు ఆర్థికంగా ప్లస్ కొంత పేరు తెచ్చుకున్న తర్వాత, ఈ 2 తెచ్చుకున్న తర్వాత ఈడికి వచ్చి వాళ్ళు పార్టీ పెట్టిరు. ఈ పార్టీ పెట్టిన తర్వాత ఏమైందంటే సడన్గా ఓడిపోయేసరికి, అంటే ఈ పేరు కాస్త తగ్గిందనుకో, ఇక వీళ్ళు భయపడరు. ఈ పేరు కంటే ఓడిపోగానే తగ్గుతూ ఉంటుంది, లేకుంటే దాంట్లో రాణించకపోతే తగ్గుతూ ఉంటుంది. ఈ తగ్గుడు వాళ్ళు తట్టుకోలేక దాన్ని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలియక మళ్ళా బ్యాక్ అయిపోయారు. అంటే రాజకీయంగా వీళ్ళకు అవగాహన లేదు అని అర్థం. ఒక సబ్జెక్టు ఇస్తే అనర్గంగా మాట్లాడగలుగుతారు, దాని గురించి చెప్పగలుగుతారు, ఆ జ్ఞానం ఇది ఎట్లా చేయాలంటే దాని గురించి చెప్తారు. కానీ దాని రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు అనేటిది, పరిజ్ఞానం అనేది వీళ్ళకు లేకుండా పోయి ఒక్కసారి డౌన్ కాగానే మళ్ళీ ఆ నుంచేలి
అయినా పర్వాలేదని దాంట్లో రాణించడానికి బదులు ఈ పేరు ఎక్కడ పోతుందో, ఈ 50% పేరు ఎక్కడ పోతుందో అని కిందికి కిందికి రావడం జరిగింది. అందుకే ఎన్టీఆర్ పాస్ అయినట్టే కనబడ్డాడు ఫస్ట్. 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడు ఎవరంటే ఎన్టీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రి అయినట్టే కనబడ్డాడు అంతే. కానీ ఆయన ఆల్మోస్ట్ దాంట్లో ఫెయిల్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఆ అధికారాన్ని ఆయన మనస్ఫూర్తిగా వాళ్ళ అల్లుడికి ఇయ్యలే. అప్పుడు ఇస్తే మనం క్లారిటీగా ఆయన పాస్ అయినట్టే మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడుదే. వాళ్ళ ఎన్టీఆర్ది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులది అని అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఈయన కష్టం మళ్ళా వెనకసిరి ఈయన కష్టమే పెట్టిండు తప్ప ఆయన ఫోటో పెట్టుకున్నాడు అంతే. ఫోటో పెట్టుకున్నాడు. వ్యూహ రచన, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయంగా 100% ఈయన ప్రాబల్యం ఉన్నది. ఈయనే గొప్పతనం. ఈయననే మళ్ళా మనం చెప్పుకోవాలి తప్ప మళ్ళీ ఇలా ఎన్టీఆర్ని తీసుకొచ్చి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ 100% రాజకీయంగా ఫెయిల్ అయినట్టే. మళ్ళా మీరు ఎన్టీఆర్ అభిమానులు బాధపడకండి, మీరు పరిశోధన చేయండి. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడికే దక్కాల్సిందే. ఎందుకంటే ఆయన నిరూపించిండు, దాన్ని నిలుపుకున్నాడు, ముఖ్యమంత్రి అయిండు, కొన్ని సర్వీసులు ఇచ్చిండు, సేవనిచ్చిండు, ప్రజలకు కొంత మేలు చేసిండు. కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. అంతేగాని ఎన్టీఆర్కి ఇవ్వడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకంటే మీరు ఇక అర్థం చేసుకోండి. అదేవిధంగా కేసీఆర్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి 294 మంది అసెంబ్లీలో కూర్చున్నా కానీ, ఈయన ఒక్కడు ఎమ్మెల్యే అయినా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఓ గొప్ప మహనీయుడని, ఓ గొప్ప మహా వ్యక్తి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే తెల్లారితే నేను కూడా ఖచ్చితంగా అనాల్సిందే. అంటే మనం రాజకీయంగా ఆయన చేసిన పనులను మనం వ్యతిరేకించవచ్చు కాక, కానీ రాష్ట్రాన్ని తెచ్చిన విషయంలో 100% ఆయనను మనం మెచ్చుకోక తప్పదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. దాంట్లో మనం అసలు ఆ విషయంలో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని మనం అనడానికి కూడా లేదు. కాకపోతే ఆయన పనులు దళితులకు మాత్రం ఒక పైసా పనిచేయలేదు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ సక్సెస్ అయ్యేంత వరకు అయితే సక్సెస్ అయ్యిండు అని అంటే ఆయన నాలెడ్జి, ఆయన రాజకీయ చాణక్యతనం, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ ప్లానింగు అవన్నీ చేయడం వల్లనే రాష్ట్రం వచ్చింది. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఎక్కువ ధనధాన్యాలన్నీ అటైపోయినాయి, గడిలోకి పోయినాయి తప్ప పేదవానికి చెందలే. మెయిన్ ఎస్పెషల్లీ అయితే ఎస్సీ మాదిగ కులానికి, మాల కులానికి కానీ ఒక్క రూపాయి కూడా ఆయన ద్వారా పోలే. ఏదో ఎస్సీ కార్పొరేషన్ ₹1,00,000 అని కొంతమందికి ఇచ్చిన ఫస్ట్ విడతల. ఆ ₹1,00,000 ₹40,000 వీళ్ళు ఖర్చు పెట్టుకున్నారు వీనికి ఇవ్వడమే. ఆ ₹60,000 వస్తే కూడా ₹60,000 బ్యాంక్ దగ్గరికి వచ్చే వరకు మళ్ళీ ఒక ₹10,000 అటే పోయినాయి. అంటే ఈ తిరుగుడు ఉంటారు చూసినావా, అటు ఇటు ఛార్జీలు పెట్టుకొని ఇటు వాన్సుట్ తిరిగేసరికి వాళ్ళకి 40,000 50,000 మిగిలినాయి. అంటే అవి ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఆయన జేబు నుంచి ఇచ్చినవి ఏం కావు. లేదు నేను ఇచ్చినాను, అవి కార్పొరేషన్ బరాబర్ చేయాలని అంతకుముందు సప్లాన్ నిధులని పెట్టిన బాపతి. ఈయన ప్రత్యేకంగా తీసుకొచ్చింది ఏం లేదు. 3 ఎకరాలు ఇస్తాను ఫెయిలు, దళితులు ముఖ్యమంత్రిని చేస్తాను ఫెయిలు. దళితులు ముఖ్యమంత్రి చేయకపోయినా కనీసం 3 ఎకరాలు ఇచ్చినా బాగుండైపో. మళ్ళా ఇయ్యలేక మీరు చూంచండి నేను కొంటా అంటే చూస్తే ఎవరు నీకు ఇయ్యడానికి? మరి అవే డబ్బులు నువ్వు వాళ్ళ అకౌంట్లో వేసినా ఇప్పటివరకు ఆ మిత్తి డబ్బులు అనేది తీసుకుని కదా. మిత్తి డబ్బులు తీసుకుంటున్నా బతుకు కదా, అదే బ్యాంకులో ఇడిపియకుండా ఉంచి నువ్వు వేస్తే. ఇప్పటికి కూడా దళిత బంధాన్ని కొత్తగా తీసుకొచ్చింది, అది కూడా ప్రజలందరికీ ఇయ్యలేకపోయాను. అంటే దళితులను మాత్రం ఏమాత్రం సేవ చేయని ముఖ్యమంత్రి ఇవ్వడానికి ఉన్నాడంటే కేసీఆర్ మాత్రమే సేవ చేయాలి దళితులకు. మిగతా ముఖ్యమంత్రులు అందరూ కొంత వాళ్ళు చేసారు, కానీ
ఈయన అసలే చేయలే, అస్సలు చేయని వాడు, దళితులకు అసలే చేయని వాడు, దళితుల పేరు చెప్పుకొని మొట్టమొదట దళితుల పేరు చెప్పుకొని లబ్ధి పొందిందేమో కేసీఆర్. ఏ దళితులకు ఒక పైస పని చేయనోడము అదే కేసీఆర్ వస్తాడు. కానీ తెలివితేటలల్లా ఆయన యొక్క గడిలో నింపుకున్నట్లల్లా 100% తెలివైనవాడే. ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ఆయన చాణుక్యతనం కూడా గొప్ప విషయమే. కానీ దళితులకు మాత్రం మేలు ఆయన ద్వారా మాత్రం జరగలేదు. ఇప్పటికైనా పశ్చాత్తాపం పొంది ముక్కు రాకి నెక్స్ట్ అన్న నేను చేస్తా అంటే మన దళితులు వాళ్ళ వెనుక నిలబడతారు, వాళ్ళ కొడుకు ఎంబడి నిలబడగలుగుతారు. కానీ లేకపోతే ఇక ఆ పార్టీ రాదు. మెయిన్గా దళితులకే మీరు మోసం చేసారు కాబట్టి అది పశ్చాత్తాపాన్ని ఒప్పుకొని నాకు తప్పైందని ముక్కు రాకి, లేకుంటే ప్రజల ముందు ఒప్పుకొని నెక్స్ట్ నేను ఇట్లా చేయను అంటే అప్పుడు ప్రజలు ఏమన్నా ఆలోచిస్తారేమో. సరే, అది అట్లా ఉంచుదాం మిత్రులారా. ఇప్పుడు ఏది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి జీరో నుంచి వచ్చి అవగాహనతోని వచ్చినోడు ఎప్పుడు ఫెయిల్ కాడు. మీద వచ్చినోడు, ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నాం, మనం ఉంటే ఇలాగే ఉంటాం, ఇంతకంటే కిందికి పోయేది లేదు. ఎందుకంటే మనకు వాళ్ళ యొక్క పేర్లు గీర్లు తెచ్చేది లేదు. మనది గింతే. ఈ నుంచెలు వాళ్ళు ఇంత పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఈ నుంచెలు మళ్ళీ కిందికి రాలేక, ఓడిపోతే కిందికి రాలేక పార్టీని వదిలిపెట్టుకొని ప్రజలను మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మనం ఇక్కడి నుంచే మొదలు పెడతాం. ఈ నుంచెలు మనం మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక నువ్వు రాజకీయంగా నాతో పాటు మనతో పాటు మనందరితో పాటు ప్రయాణం చేస్తే ఈ నుంచెలు ఇంకో స్టెప్ ఎదుగుతావే తప్ప ఇక ఈ నుంచెలు కిందికి పోయేది అయితే ఏం లేదు. ఎందుకంటే ఈయనే ఉన్నాం కాబట్టి మనం. మీకు అర్థమైంది అనుకుంటాను. మనం ఈయనే ఉన్నాం. ఈ రాజకీయం అనే ఓట్ల పెట్టెల నుంచేలే మనం పుడుతున్నాం. ఇప్పుడు ఓట్ల పెట్టెల నుంచి పుట్టిటోడు ఎన్నడు కూడా ఓడిపోడు. వాడు పైకి వస్తాడు కానీ ఈ కిందికి పోవడానికి కూడా లేదు ఇక ఇక్కడి వరకే. కాబట్టి ఏదైనా రాజకీయంతోనే నువ్వు అభివృద్ధి కాగలుగుతావు, వేరే మార్గం ఎందుకంటే నీ దగ్గరికి వచ్చి ఓటు వేయమని అడుగుతాడు. కానీ అయ్యా మరి నువ్వు ఎట్లా డెవలప్ అయినావో ఆ రాష్ట్రాన్ని నాకు చెప్పు, నేను కూడా డెవలప్ అవుతా అని అంటే మాత్రం ఆ ముచ్చట మాత్రం అడగకు. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను అంటాడు రాజకీయ నాయకుడు. నీకేం కావాలో నేను ఇస్తా, కానీ నేను ఎట్లా డెవలప్ అయినా ముచ్చట మాత్రం నువ్వు అడగకు అనే ముచ్చట్లకనే వాళ్ళు మన దగ్గరకు చెప్తారు. కాబట్టి మిత్రులారా, మీకు మనం ఎట్లా సక్సెస్ అవుతుందో క్లియర్గా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినలో ఈ విషయాన్ని బట్టి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. మీరు వ్యక్తిని ఒక్కరినే కాదు, వ్యవస్థను కూడా మీరు నమ్మండి. వ్యవస్థ కోసం మనం పనిచేద్దాం. మనల్ని నమ్ముకున్న వాళ్ళని కోసం మనం 100% నిలబడదాం. జై భీమ్, జై భారత్.